కొన్ని యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది అమ్మ. అమ్మ అనే ఒక యూనివర్సల్ ఎమోషన్‌ని గాని, దాని తర్వాత లవర్. అమ్మ ఒకవేళ తప్పు చేసినా, అమ్మ తప్పు చేసిందనే పాయింట్ మనం ఎక్కడ చెప్పకూడదు. అది బేసిక్ రూల్. థంబ్ రూల్ అంటారు. అలాంటి ఒక థంబ్ రూల్ అలాంటి లవర్‌కి కూడా ఉంటది. ఒక లవర్ అనే అమ్మాయి మిస్ అవ్వచ్చు. మన జీవితంలో నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోయిన తర్వాత గూడా వాళ్ళతో అమ్మాయి పెళ్ళైపోయి, అమ్మాయి ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు గూడా, ఆమెతో ఇంకా మాటలు కొనసాగిస్తున్నారు అంటే, ఎక్కడన్నా జరిగుండొచ్చు కానీ, వాటిని మనం బయటికి చెప్పలేం. అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ మీద సినిమాని చేసినప్పుడు, కత్తి మీద సాములా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా సరే మనం కత్తి మీద పడిపోతాం. కట్ అయిపోతాం. అలాంటి ఒక కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. 'కిరణ్ అబ్బవరం', 'రుక్సార్ తిల్లన్', 'ఖ్యాతి' ముగ్గురు నటీనటులుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే, కానీ ఒక సినిమా తర్వాత 'కిరణ్ అబ్బవరం' ఇమేజ్ గాని, అతనేదో కొత్త కథలు ఎన్నుకుంటున్నాడు, కొత్త టోన్ ఎన్నుకుంటున్నాడు, వెరైటీగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న పేరైతే వచ్చింది. డెఫినెట్‌గా ఆ పేరుతోని కొంచెం ఓవర్ ఎక్స్‌పోజర్ వచ్చి, కొంచెం ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని సినిమా థియేటర్‌లోకొచ్చిన ఆడియన్ ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఎందుకు ఇబ్బంది పడతాడంటే, నేను ఇందాక చెప్పిన ఎమోషన్సే. ఒక అమ్మాయి ఎమోషన్ గాని మనం తప్పుగా మాట్లాడితే, ఒక ఎక్స్ లవర్ అనే ఒక పాయింట్‌ని తీసుకొస్తే, వినటానికి కొత్తగా కథ విన్నప్పుడు ఒక కొత్తగా ఉండుంటది గానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సొస్తది. అంత ఈజీగా మనం కొన్ని కథలు చెప్తే నమ్మరు ప్రేక్షకులు. కొన్ని కథలు అసలు ఓన్ చేసుకోవడానికి ఇష్టపడరు. కొన్ని వినటానికి ఇష్టపడరు. అట్లాంటి ఒక కథే ఇది. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ పాయింట్స్, ఎమోషనల్ టచ్ ఉండే పాయింట్స్ చాలా ఉన్నాయి. 'జాన్ విజయ్' విలన్‌గా చేశాడు. ఇట్లాంటి ఒక లవ్ స్టోరీకి ఒక పెద్ద పవర్‌ఫుల్ విలన్ వస్తే ఏమవుతది? అంటే కిచిడి కిచిడి అవుద్ది. మనం చెప్పాల్సింది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్తున్నామా? లేకపోతే ఒక విలనిజంతో ఉన్న బ్యాక్‌డ్రాప్ చెప్తున్నామా? ఒక స్టూడెంట్స్ ఎమోషన్ ఆఫ్ కాలేజీ డ్రామా చెప్తున్నామా అనేది అర్థం కానప్పుడు ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. ఈ పాయింట్‌లో కొంచెం నాకు మైనస్ అనిపించింది. యాక్చువల్లీ నిజంగా కూడా చాలా బాగా చేశారు. 'కిళ్ళి క్రాంతి' విలన్‌గా చేశాడు. ఫస్ట్ నుంచి కూడా కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు కొట్టుకోవడానికి సరైన రీజన్ ఉండదు. ఒకసారి ఒక థాంక్స్ అనేది చెప్పడానికి హీరోకి ఇష్టం ఉండదు. హీరో ఎందుకు చెప్పడు అనేది క్లైమాక్స్‌లో లాస్ట్ సీన్‌లో చెప్తాడు. ఈ ఒక్క 2 ముక్కలు చెప్పడం కోసం నేను సినిమా అంతా కథ అల్లుకున్నట్టుంటది. ఇక్కడ నేను ఎవరిని ఒక ఐడియాని మాత్రమే ఇది కరెక్ట్‌గా లేదంటున్నాను తప్ప దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చేశాడు. అసలు హీరో గురించి అయితే గనుక చాలా ఎక్స్ట్రార్డినరీగా చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్‌గా ఈ హీరో వయబుల్. ఫైట్ సూపర్‌గా చేశాడు. యాక్షన్ చాలా బావుంది. హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్‌లో బాగా నటించాడు. మదర్ ఎమోషను, వాళ్ళ ఊరు గురించి చెప్పినప్పుడు మాట్లాడిన తీరు అన్నీ బాగున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతదంటే, ఒక సినిమా చూసి బయటకొస్తున్నప్పుడు ఇంకా అయిపోలేదు. మొత్తానికి అయిపోయిందని భారంగా ఫీల్ అయినప్పుడు, ఎక్కడో హై మూమెంట్స్ లేనప్పుడు, ఆ సినిమాని మనం పెద్దగా సూపర్‌గా ఉందని చెప్పలేం. ఒక ఐడియా మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల దగ్గరికి సరిగ్గా చేరదు అనే ఒక పాయింట్ అయితే 'దిల్‌రుబా' సినిమాకి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇక్కడ ఇందులో వేరే పెద్దగా ఇబ్బందికర పరిస్థితులే ఉండవు గానీ, 'కిరణ్ అబ్బవరం' కోసం 'కిరణ్ అబ్బవరం' చూద్దాం అనుకోవటం కోసం, సరదాగా ఒకసారి ఒక సినిమా చూస్తే బావుంటదనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఎళ్లి సినిమాని చూడొచ్చు థియేటర్స్‌లో. అదర్‌వైజ్ ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకునేవాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. అంతే తప్ప ఇది సూపర్, సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం. అలా అని అసలు డిజాస్టర్ ఫ్లాప్ అని కూడా చెప్పలేం. మధ్యస్థంగా ఓకే. ఒకసారి చూడొచ్చు. ఒక ఎమోషనల్ పాయింట్. అన్నీ కొత్త కొత్తగానే ఉంటాయి. ఒక హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ గానీ, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వీళ్ళిద్దరితో ఎక్స్ గర్ల్ ఫ్రెండు ఇట్లాగా ఇన్ని గానీ, ఇన్ని ఉంటాయి. రకరకాల ఎమోషన్స్ అన్నీ గూడా మిక్సీలో ఏస్తే ఒక జ్యూస్‌లాగా తయారైంది తప్ప, ఇది పలానా అని జెప్పేసి చెప్పడానికి అసలే ఎటువంటి పరిస్థితుల్లో గూడా అవకాశం లేని సినిమా 'దిల్‌రుబా'. కానీ సరదాగా ఎళ్లి మాత్రం ఖచ్చితంగా ఒకసారి అలా చూసేయొచ్చు. ట్యాగ్ తెలుగు 'దిల్‌రుబా' సినిమాకిస్తున్న రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల్.